ఏదైనా ముఖ్యంగా మనం రోజు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు, ఎంతో బిజీగా ఎన్నో ఉన్నా సమాజంలో సమాజానికి ఉపయోగపడే కొన్ని పనులు మనం చేసినప్పుడే మన జన్మకు సార్థకత అనేది ఉంటుంది. దాన్ని మనం అంటే కంటిన్యూస్గా కాకుండా అప్పుడప్పుడు మనకు ఒక 3 నెలలకు 6 నెలలకు ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఇటువంటివి తీసుకొని పోతే కొంత మార్పు అనేది, అంటే సమాజంలో అందరూ మామూలుగా ఒకే రకమైన భావనతోటి కాకుండా ఒక మార్పు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది రక్తం లేక ఇబ్బందులతోటి ఎంతోమంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి, చనిపోతున్నారు కూడా చాలామంది బాధితులు. ఇంకోటి తలసేమియా వ్యాధి అనే దానికి కూడా ముఖ్యంగా ఈ బ్లడ్ చాలా అవసరం కాబట్టి ఆ రోగులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి దానికి గాను ఈరోజు మనం రక్తం ఇచ్చినట్టయితే దానికి ఎంతోమంది వాళ్ళను పునర్జన్మ ప్రసాదించినట్లయితుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరూ కూడా రక్తదానం చేయాలి. అన్ని దానాల కిందగా రక్తదానం గొప్పదని చెప్పి చాలామంది చెప్తున్నారు పెద్దలు కూడా. దానికి అనుగుణంగా మన గ్రామం నుంచి మన యువకులు, మన ఫ్రెండ్స్ సేవా సమితి తరఫున వాళ్ళ రక్తదానం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు రాజ్యాంగాన్ని రచించి అమలుపరిచిన రోజున ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి వారికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం నిన్న బాగా చూస్తున్నాను, 2-3 సార్లు చూడబట్టి. ఫ్రెండ్స్ సేవా సమితి వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు ఏది ఇప్పుడు మన జనరల్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కానీ ఒకరోజు ఒక కార్యక్రమం తీసుకొని ఆ తర్వాత బెడ్షీట్లు ఒకసారి ఇవ్వడం కానీ ఆ తర్వాత ఈరోజు రక్తదానం కానీ ఇటువంటి కార్యక్రమాలు యువకులు చాలా మంచిగా చేస్తున్నారు. కానీ నాకు అదే విచిత్రం అనిపిస్తుంది, వీరందరూ కూడా అసలు అంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా ఈరోజు సమాజానికి అవసరపడే విధంగా వీళ్ళందరూ కూడా ముందుకు పోతున్నారంటే నాకు చాలా హ్యాట్స్ ఆఫ్. నేను వాళ్ళందరూ కూడా మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక బాధ్యత అనేది మన అందరిది, ఒక్కరిది కాదు అందరిది. దానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తుండ్రు, చాలా మంచిది. దానికి ఇంకా ముందు కూడా మీరందరూ కూడా మరిన్ని విజయశిఖరాలకు మీరందరూ కూడా మీరు ఆర్థికంగా కానీ మంచిగా కానీ మీ కుటుంబాలు కానీ అందరూ కూడా మీరు మంచిగా బాగుండాలి. అలాగే ఇంకా మరికొన్ని సేవలు కూడా చేసి మన గ్రామాలు కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఫ్రెండ్స్ సేవా సమితి వాళ్ళు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, గ్రామస్తులకు మరియు యువజన నాయకులకు, సంఘ నాయకులకు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చాలా మంచివి. ఎందుకంటే మీరు ఎన్నో రూపాయలు ఎక్కడో ఓడుకుంటాము, కానీ ఈ రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. ప్రాణాలకు అవసరం పడ్డప్పుడు దొరకదు. ఇది మీరు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ యొక్క సేవా సమితి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే చనిపోతే బీదలకు కూడా మీరు కొంత డబ్బు ఇస్తున్నారని మాకు చెప్పారు. అది కూడా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే అందరూ కూడా ఒక విధంగా ఉంటారు. ఇదే విధంగా మీరు ఎప్పుడు కూడా ఇంకా దీన్ని అభివృద్ధి పథకంలో నడిపించి అందరికీ మన గ్రామానికి కావాల్సిన మంచి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని గ్రామానికి కావాల్సిన దాంట్లో మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క ఫ్రెండ్స్ యూత్ సభ్యులు దినదిన కూలీలుగా చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు ఫ్రెండ్స్ యూత్ అనేది సంస్థను ఏర్పాటు చేసుకొని రక్తదానాలు కానీ దుప్పట్లు పంచడం కానీ, నేను గ్రూప్లో చూస్తున్నాను, నాగనూరు విలేజ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ఎవరు చనిపోయినా కూడా 5,000 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పి పెడుతున్నారు. కానీ ఆ యొక్క తోడ్పాటు వీరితో పాటు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తే బాగుంటుంది. అదే ఒక్కరికే కాకుండా అందరికీ కూడా తోడ్పాటు చేసి అందరిని కలుపుకొని పోతే బాగుంటుంది. ఈ యొక్క మీ 10 మంది 15 మందితో కాకుండా ఒక 50 మందితో ఈ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్ ఏర్పాటు చేసి అన్ని కులస్తులకు కూడా, ఎందుకంటే అందరూ ఉన్న వాళ్ళు లేరు, అందరూ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా విస్తరింపజేసి అందరూ కూడా దినదిన ప్రవర్తమానంగా ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోతూ ఆయుష్మాన్ భవ ఈ యొక్క ఫ్రెండ్స్ సభ్యులకు శుభం. ఈ సేవ సంఘం చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే కొన్ని హాస్పిటల్లో మీరు మొన్న
వాట్సాప్ పెట్టిండ్రు, పండ్లు మాస్తున్నారు, దుప్పట్లు ఇస్తున్నారు. చాలా ఏంటంటే ఇప్పుడు మన నాగనూరులో కొద్దిగా మార్పిడి వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే మీరందరూ ఒకటి మంచి పని చేసినందుకు చాలా సంతోషం. ఈ మార్పిడి ఎప్పుడైనా సరే మనం 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఒక 5 నెలలకైనా సరే ఈ మార్పిడి మనం ఇంకా ముందుకు తీసుకుపోవాలి, బాగుంటుంది. చాలా సంతోషం. మీకందరికీ సేవా సంఘానికి పేరు పేరిన నా నమస్కారాలు. నేను ఈ రోజు నుండి సేవా సంఘంలో ఒక సభ్యుని అయితా అని చెప్తా ఉన్నా. ఇలాంటి మంచి పని అందరం కలిసి ముందుకు తీసుకొని పోతుంటే మన ఊరు మంచిగా బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చాలా ఆలోచన చేసిండ్రు. ఈ ఆలోచన మర్చిపోవద్దు ఎప్పుడైనా కానీ. ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలి.